ఇక వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పాదయాత్రపై కసరత్తు జరుగుతోందని కూడా తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే అధికారమని కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదయాత్రకు సంబంధించిన పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, ఈ రోజు సూర్యాపేట జిల్లా సెంటర్ లో పార్టీ కార్యాలయం, సూర్యాపేట పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భారీ ర్యాలీగా ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా తర్వాత మీడియాతో చిట్ చాట్ కూడా చేశారు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఖచ్చితంగా తాను పాదయాత్ర చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రపై కసరత్తు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర కొనసాగుతుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్టుగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ దే అధికారం అంటూ కూడా ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం పార్టీ సభ్యత్వ నమోదు, అదేవిధంగా పార్టీ సంబంధించిన కమిటీలు అంటే జిల్లా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాత పార్టీ ప్లీనరీ నిర్వహించుకుని ఏడాది పాటు మొత్తం ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఘనంగా వరంగల్ జిల్లాలో జరుపుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం పార్టీ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత తాను ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచే పాదయాత్ర మొదలు పెడతాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతుంది. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం రైతు బంధు, రైతు రుణమాఫీ లాంటి పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో ఈ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు చేస్తారన్నటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా వచ్చే ఏడాదిలోనే తన పాదయాత్ర అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ మొత్తం దాదాపు 1.5 year పాటు తాను పూర్తిగా ప్రజల్లోనే ఉంటాయన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం తీసుకురావడం లక్ష్యంగా ప్రజల కోరకే పార్టీ అధికారం రావాలని కోరుకుంటున్నామంటూ కూడా ఆయన చెప్పుకుని వచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం కాదు, ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసమే అధికారం రావడానికి తాము కోరుకుంటున్నాం తప్ప ఇందులో మరేమీ లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా పాదయాత్ర అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.